జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో వేద పండిత పురోహితులు తిలకం దిద్ది ప్రదక్షిణలు చేయించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. కనక పుష్పాలతో అష్టోత్తర పూజలు అర్చన చేయించుకున్నారు. వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ తదితరులు స్వామివారి వస్త్రాలను అందజేశారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయాన్ని మరింత శోభయామనంగా పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆలయం చుట్టూ ఉన్న ఒక్కొక్క కొండను అభివృద్ధి చేయనున్నట్లు అల్లూరి రామకృష్ణ తెలిపారు. అభివృద్ధి పనుల విశేషాలను గురించి భువనేశ్వరికి వివరించారు. ఒక్కో కొండపైన గరుడు, శ్రీరామచంద్రమూర్తి, సూర్య భగవంతుడి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూరేలా చేయాలని కోరారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆమెను కలిసేందుకు చూసేందుకు భక్తులు, టీడీపీ నాయకులు భారీగా తరలివచ్చారు. పలువురు చరవాణిలో సెల్ఫీలు దిగారు.